హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు పవిత్ర రంజాన్ మాసం ఇఫ్తార్ స్పెషల్గా లేదా ఈద్ రోజున తయారు చేసి ఆప్యాయంగా అందరికీ పంచేటువంటి షీర్ ఖోర్మా రెసిపీ చెప్పబోతున్నాను. ఎప్పుడు చేసినా ఒకే రుచి వచ్చి తీరుతుంది, ఎందుకంటే దీనిలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, అదే నెస్లే కండెన్స్డ్ మిల్క్. ట్రస్ట్ మీ, ఈ తీరులో ఒకసారి చేశారంటే ఇక మళ్ళీ మరో తీరు ట్రై చేయలేరు, అంత గొప్ప రెసిపీ అండి ఇది. ముందుగా మనకి రాత్రంతా నానబెట్టినటువంటి డ్రై నట్స్, ఇంకా ఎండు ఖర్జూరం, దాంతోపాటు షీర్ ఖోర్మాలో తప్పక వేసి తీరాల్సినటువంటి చిరోంజీ పప్పు తీసుకోండి. తర్వాత నానబెట్టినటువంటి బాదాం పొట్టు తీసేసి సన్న సన్న చీలికలుగా చీరుకోండి. అలాగే నానిన ఎండు ఖర్జూరాన్ని కూడా సన్నని పుల్లల మాదిరిగా చీరుకోండి. ఈ టెక్స్చర్ చాలా బాగుంటుంది, సన్న సన్న పలుకుల కంటే కూడా చీలికలు. ఇంకా జీడిపప్పును కూడా ఇలా సన్నని పలుకులు పాయసం అంతా ఉండి అక్కడక్కడ తగులుతూ పంటి కింద నలుగుతుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా చీరుకున్నాక వీటిని పక్కనుంచండి. ఇప్పుడు అడుగు మందంగా ఉండేటువంటి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించండి. కరిగిన నెయ్యిలో నానబెట్టుకున్నటువంటి నట్స్ వేసి ఎర్రంగా వేపి తీసుకోండి. చిరోంజీ పప్పు చాలా ప్రత్యేకమైన రుచినిస్తుంది, షీర్ ఖోర్మాలో తప్పక వేస్తారు. మీ దగ్గర అందుబాటులో లేనట్లయితే ఖర్బూజా గింజలు నానబెట్టినవి కూడా వాడుకోవచ్చు. ఇలా ఎర్రంగా వేపుకున్నాక తీసి పక్కనుంచండి. మిగిలిన నేతిలో 1.5 కప్పుల సెవయ్య అని దొరుకుతుంది. దీన్ని సన్నని పలుకులుగా నలిపి నేతిలో వేసి ఎర్రంగా వేపి తీసుకోండి. నేను ఆల్రెడీ ఫ్రైడ్ సేమియా వాడుతున్నాను కాబట్టి జస్ట్ 2 నిమిషాలు సిమ్లో వేపి తీసేస్తున్నాను. ఇదే సేమియా నాన్ ఫ్రైడ్గా దొరుకుతుంది, దాన్నైతే మాత్రం ఎర్రంగా వేపి తీసుకోవాలి. ఇది మనకు రెగ్యులర్గా ప్యాకెట్లో దొరికేటువంటి సేమియా కాదండి. ఆ సేమియా ఈ సేమియాకి టెక్స్చర్లో చాలా వ్యత్యాసం ఉంది. రంజాన్ మాసంలో ఎక్కడ ఏ స్టోర్కు వెళ్ళినా ఈ సేవయ్య దొరుకుతుంది మీకు. వేగిన సేమియాని పక్కనుంచుకోండి. ఇప్పుడు 1 లీటర్ పాలను పోసి కలుపుతూ ఓ పొంగు రానివ్వండి. కొవ్వు ఎక్కువగా ఉంటాయి కదండి పాలల్లో, కాబట్టి ఖచ్చితంగా అడుగు పట్టేస్తుంది, అందుకే కలుపుతూ పొంగించండి. పాలు ఓ పొంగు రాగానే ఇప్పుడు ఈ రెసిపీకే హీరో ఆఫ్ ద ఇంగ్రీడియంట్ నెస్లే కండెన్స్డ్ మిల్క్ ఓ టిన్ పోసుకోండి. నెస్లే కండెన్స్డ్ మిల్క్ షీర్ కుర్మాకి రిచ్, క్రీమీ, స్మూత్ టెక్స్చర్నిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, పంచదార కండెన్స్డ్ మిల్క్ రీప్లేస్మెంట్ కానే కాదండి. నెస్లే కండెన్స్డ్ మిల్క్ ఇచ్చేటువంటి టేస్ట్, టెక్స్చర్ మీకు పంచదారతో రానే రాదు. పంచదార వల్ల పాయసం పలుచనైపోతుంది. మీరు ఫైనల్ రిజల్ట్లో చూస్తారు కదా ఎంత క్రీమీగా ఉంటుందో. నెస్లే కండెన్స్డ్ మిల్క్ వేసి ఓ పొంగు రానిచ్చిన తర్వాత వేపుకున్నటువంటి సెవయ్య వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలకల గింజల పొడి వేసుకోండి. అలాగే ఓ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకోవాలి. రోజ్ వాటర్ అంటే మనం కేర్ బ్యూటీలో వాడేటువంటి రోజ్ వాటరే, లేకుంటే స్కిప్ చేయండి. ఈ 2 వేసి 3-4 నిమిషాల పాటు ఉడికించండి. సెవయ్య పాలలో వేసిన వెంటనే నెయ్యి పైకి తేలినట్లుగా కనిపిస్తుంది, పాలకి పాలుగా, నేతికి నేతిగా. కానీ 2-3 నిమిషాల పాటు ఉడికిస్తే నెయ్యి పాలల్లో ఎగిరిపోతుంది. ఆ టెక్స్చర్ చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఎగిరిపోయిందో నెయ్యి పాలల్లో. ఇప్పుడు వేపుకున్నటువంటి నట్స్, ఓ చిటికెడు కుంకుమ పువ్వు వేసి 2-3 నిమిషాలు మరిగించి దింపేసేయండి. అంతే, షీర్ ఖోర్మా తయారైపోయింది. ఆఖరిగా ది బెస్ట్ రెసిపీ కోసం మరోసారి టిప్స్ చెప్తున్నాను. పర్ఫెక్ట్ రిచ్ క్రీమీ టెక్స్చర్ కోసం ఖచ్చితంగా నెస్లే కండెన్స్డ్ మిల్క్ వాడండి. ఇంకా లీటర్కి 1.5 కప్పుల కంటే సెవయ్య ఎక్కువగా వాడితే పాయసం చల్లారిపోయాక హల్వా అయిపోతుంది అని గుర్తుంచుకోండి. సో ఇలాంటి వందల రెసిపీస్ లైక్ కీర్, పుడింగ్స్, కేక్స్ లాంటివి www.milkmaid.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ రంజాన్కి మీ ఇంట షీర్ ఖోర్మా చేసి అందరితో ఆనందాన్ని పంచుకోండి. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చు అని గుర్తుంచుకోండి.